ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. మా సునీత చెప్పడం మొదలుపెట్టింది. పండమ్మ. అబ్బో పండమ్మన అంటే మా సునీత నాతో అవసరం వచ్చి నన్ను ఒప్పించాలని చూసినప్పుడు పండమ్మ వసుదమ్మ అని నన్ను ఐస్ చేస్తుంది. చెప్పు సునీతమ్మ. నేను కూడా అంతే సర్కాస్టిక్గా అన్నాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానంట, నువ్వు అది విని ఒప్పుకొని హ్యాపీగా ఓకే చేసేస్తావంట అందే మా సునీత. ఇప్పుడు నువ్వు ఒక విషయం చెప్తావంట, దాన్ని నేను వింటానంట. ఈ చెవిలో వింటానంట, ఆ చెవిలో వదిలేస్తానంట అని నేను కూడా సునీతను ఇమిటేట్ చేస్తూ పాటగా పాడాను. పండు కోపంగా పిలిచింది మా సునీత. సునీత నేను కూడా అంతే కోపంగా అన్నాను. అలా కాదు బంగారు, నీకొక విషయం చెప్తాను, అది అర్థం చేసుకోమా అంది. సరే ఏంటో చెప్పు, మరీ రిక్వెస్టింగ్ చేస్తున్నావు కాబట్టి. అందులో నైట్కి నా ఫేవరెట్ గులాబ్ జామ్ చేస్తానన్నావు, సండే బిర్యానీ చేసి పెడతాను అన్నావు కాబట్టి వింటున్నాను అన్నాను. అవి చేసిస్తానని నేను చేయిస్తానని ఎప్పుడు చెప్పాను? గులాబ్ జామ్ బిర్యానీ ఇవన్నీ అమ్మ నువ్వు చెప్పలేదు, నేనే అనేసుకున్నాను. అది ఇస్తే నువ్వు చెప్పేది విందాంలే అనుకున్నా, బట్ నువ్వు చేయను అంటున్నావు కదా. సరే విననులే అని లేచి వెళ్ళిపోబోతుంటే తల కొట్టుకుంటూ ఆగిపోయి తల్లి చేసి పెడతాను వచ్చి విందురా అంది. ఏంటో మా అమ్మ నా మీద ఎంత ప్రేమ కురిపించేస్తుంది అనుకుంటూ వెళ్ళి మళ్ళీ సేమ్ పొజిషన్లో కూర్చున్నాను. పండు, పెళ్ళి అనేది ప్రతి అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు నువ్వు చదువు అంటున్నావు కదా, పెళ్ళయ్యాక కూడా నీకెంత కావాలంటే అంత చదువుకోవచ్చు. విరాట్ ఏమైనా పరాయివాడా? పోనీ నీ ఇష్టాలకు వాల్యూ ఇవ్వనివాడా? కాదు కదా. కాబట్టి బుద్ధిగా విరాట్తో పెళ్ళికి ఒప్పేసుకో. నీకేమేమో ఇప్పుడే చేయట్లేదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకొని అది ఇది చేసేలోపు నీ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఇంకేముంది, థర్డ్ ఇయర్ నువ్వు అలా ఓ 2 సెమిస్టర్లు వచ్చి వెళ్ళిపోయేలోపు ఫైనల్ ఇయర్ వచ్చేస్తుంది. నీ బీటెక్ అయిపోయింది, ఇంకా ఎంటెక్ జాబ్ అని అంటే ఆల్రెడీ మీ పేరు మీద ఉన్న కంపెనీలోనే నువ్వు పార్ట్నర్గా ఉన్నావు. విరాట్ కంపెనీ చూస్తున్నాడు కదా, నువ్వు కూడా అందులోనే జాయిన్ అయి వర్క్ నేర్చుకుంటూ వర్క్ చేయి. అప్పుడు నువ్వు వర్క్ చేయనట్లు ఎలా అవుతుంది? అలాగే చదువుకోనట్లు ఎలా అవుతుంది చెప్పు? కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి కెరియర్ కంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్ నాన్న. అలాగని అందరికీ అని చెప్పడం లేదు. ఇప్పుడు నీ ఫ్యూచర్కి వచ్చిన డోకా ఏం లేదు. విరాట్ నువ్వు ఎలా చెప్తే అలా ఓకే చేసేస్తాడు కాబట్టి నువ్వు కొంచెం మా కోసం ఆలోచించి మ్యారేజ్కి ఓకే చెప్పావనుకో, హ్యాపీగా మీ పెళ్లి చేసేసి మేము కూడా రిలాక్స్ అవుతాం అంది మా సునీత. పర్లేదు, అమ్మ చెప్పిన పాయింట్ కూడా బాగానే ఉంది ఆలోచిస్తుంటే, కానీ ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు అని ఇంకా డౌట్ వేస్తూనే సునీత వంక చూశాను. ఇప్పటికి కూడా నీకు ఓకే చెప్పాలనిపించలేదా? నీకు సరేలే పండు, ఇంకా నీ ఇష్టం, నీ చదువు, నీ ఫ్యూచర్ నువ్వే చూసుకో. డాడీకి హెల్త్ బాగోలేదు, త్వరగా నీకు పెళ్లి చేసి పుట్టిన పిల్లలతో లైఫ్లో ఈ మిగిలిన ఓల్డ్ లైఫ్ని హ్యాపీగా బతికేద్దాం అనుకున్నాం. కానీ నువ్వు మీ డాడీకి అన్ని టెన్షన్స్ ఇస్తున్నావు, హ్యాపీనెస్ ఇవ్వాలనుకోవట్లేదు కదా. సరే నీ ఇష్టం, ఇంక నువ్వు వద్దంటే ఆయన కూడా వద్దంటారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి మా అమ్మ వెళ్ళడానికి పైకి లేచింది. మా అమ్మకి తెలుసు డాడీ పేరు చెప్తే నేను ఎలా అయినా ఓకే చేసేస్తానని. అందుకే చివరి అస్త్రంగా మా రఘుని యూజ్ చేస్తుంది దుర్మార్గులైన మా మమ్మీ. మ్యారేజ్ ఇట్ సౌండ్స్ గుడ్ కదా, సో అదంతా ఏమో కానీ అలా చూడిదార్స్ వేసుకొని లోపల చైన్ వేసుకొని కనిపించని మ్యారీడ్ గర్ల్ లుక్తో కాలేజ్కి వెళ్తే నేను చూసిన ఒక మూవీలో లాగా థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అని అటు తిరిగి ఇటు తిరిగి 5 నిమిషాలు కష్టపడి ఆలోచించి ఓకే మమ్మీ మీ ఇష్టం అనేసాను. నిజంగానా అంది మా మమ్మీ. అవును అని మరీ వాళ్ళ ముందు ఓవర్ ఎగ్జిట్ అవ్వకుండా నా ఫీలింగ్ని దాచుకుంటూ ఫోన్ తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయాను. హే విరాట్, త్వరలో నాకు హస్బెండ్ అయిపోతున్నాడు, ఫుల్ రైట్స్ రాబోతున్నాయని తలుచుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీ మూడ్లో ఇంకెందుకు ఖాళీగా ఉండడం అని విరాట్కి ఫోన్ నొక్కేస్తే ఖాళీగా ఉన్నాడేమో, అంటే ఐ మీన్ నా అంత ఖాళీ కాదు, వర్క్ లేకుండా ఫ్రీగా ఉన్నాడేమో. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు విరాట్ బాబు. విరాట్ అన్నాను అరుస్తూ. అంటే మరి కిందికి వినపడేలా కాదు, బెంగళూరులో ఉన్న విరాట్కి వినపడేలాగా అరిచాను. నేను మ్యారేజ్కి యాక్సెప్ట్ చేశాను అని గర్వంగా.
విరాట్ ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అన్న ఫీలింగ్తో చెప్తే ఎవరి మ్యారేజ్ ఎవరికి మ్యారేజ్ అని అటువైపు నుండి వచ్చిన క్వశ్చన్కి యువతల నా మొహం ఎప్పుడో గంటు పెట్టుకుపోయింది. దాని మీద ఎగ్ వేస్తే ఇప్పుడు ఆమ్లెట్ అవుతుందేమో నా ఫేస్ మీద. ఏం మాట్లాడుతున్నాడు విరాట్? పొద్దున్నే నువ్వే కదా మనకి త్వరలో మ్యారేజ్ అని చెప్పావు. నేనా నీకు మన మ్యారేజ్ అని చెప్పానా? ఎప్పుడు? ఏంటి మెంటల్ పండు కళ్ళు తెరిచి కలలు కంటున్నావా అని విరాట్ అడగగానే, అంటే ఇదంతా నా భ్రమనా? కాదే, నేను మరీ ఇంతసేపు భ్రమలో ఉండనే. ఒక 5 minutes 10 minutes మహా అయితే 1 hour, కానీ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అని ఆలోచిస్తుండగా నాకు వచ్చిన డౌట్ని విరాట్ని అడిగాను. మరి నువ్వు మీ మమ్మీ మ్యారేజ్ గురించి అడగకపోతే? నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుండి మా రఘు సునీత ఎందుకు ఫోన్తో బిజీగా ఉన్నారు? మా సునీత నన్ను ఎందుకు కన్విన్స్ చేసింది అని నా భారీ డౌట్ని వెళ్ళబుచ్చాను. మీ ఇంట్లో ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? మెంటల్ పీస్ ఇంకా కన్విన్స్ అంటే తమరికొక దయ్యం నెత్తి మీద కూర్చొని వద్దు వద్దు టైం కావాలి అది ఇది అంటున్నావు కదా, సో దానివల్ల అత్తయ్య కన్విన్స్ చేసుంటారు అని చెప్పాడు విరాట్. దానివల్ల కన్విన్స్ అంటే ఓకే, కానీ నువ్వు మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పావు కదా ఇలా అని. అంటే లేదు, నువ్వే లోకంలో ఉండి ఏం ఊహించుకున్నావో నాకైతే తెలియదు, కానీ నేను నీకు కాల్ చేయలేదు, మ్యారేజ్ గురించిన టాపిక్ తీసుకురాలేదు అని విరాట్ అనగానే అప్పటి వరకు నా హస్బెండ్ విరాట్ నా ప్రాపర్టీ అని ఎక్కడో ఊహల పల్లకిలో ఉన్న నేను ఒక్కసారిగా ధామని కింద పడిపోయాను. కానీ అందుకు అంగీకరించేందుకు నా మనసు సిద్ధంగా లేదు. కన్విన్స్ ఎలాగోలాగా చేసేసింది మా అమ్మి. ఇప్పుడు విరాట్ నాకు కావాలి. వీరా పంచాయతీ అంటే వాడు చావడం కాదు, ఈసారి నేను లవ్ చేయకపోతే చేస్తా అని అంటే నేనే చంపేస్తా పీక పిసికి. నాకు విరాట్ ముఖ్యం. ఇంకా వసుధ సారీ పండు ఫిక్స్ అయిందంటే బ్లైండ్గా వెళ్ళిపోతుంది అని నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకొని, సి విరాట్, కమింగ్ మంత్స్లో మన మ్యారేజ్ అండ్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకొని తీరాలి, లేకపోతే నీ ఆఫీస్ ముందు కూర్చొని నేను ధర్నా చేస్తా అని బెదిరించాను నేను. ఇంకా అన్నాడు. ఇంకా అంటే నిరాహార దీక్ష కూడా చేస్తా అన్నాను. ఎన్ని మినిట్స్ అన్నాడు. హలో, నిరాహార దీక్ష డేస్ చేస్తారమ్మా, మినిట్స్ కాదు. ఆ మాత్రం నాకు కూడా తెలుసు. నువ్వు ఫస్ట్ చెప్పు, మ్యారేజ్ చేసుకుంటావా లేదా నన్ను ఇప్పుడు అని కోపంగా అడిగాను. ఏంటి బెదిరిస్తున్నావు? నేను చేసుకోను అన్నాడు. నువ్వే కదా గోలు పెట్టినావు, మళ్ళీ ఇప్పుడేంటి మ్యారేజ్ చేసుకోమని అంటావు? విరాట్ లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. చేసుకుంటావా లేదా ఇంకా బెదిరించాను. ఇప్పుడే ఆఫీస్కి న్యూ కొలాబరేషన్ కింద వేరే ఆఫీస్తో మీటింగ్ ఉంది, అందులో ఆ కంపెనీ సీఈఓ సూపర్ ఉంది, చేసేసుకుంటా అన్నాడు. ఏయ్, నన్ను కాదని నీ వెడ్డింగ్ కార్డులో ఇంకొకరి పేరు వస్తే అదే పేరు శ్రద్ధాంజలి బోర్డింగ్లో మిగులుతుంది అని భారీ డైలాగ్తో పెద్ద వార్నింగ్ ఇచ్చేశాను. అచ్చా అంటూ అటువైపు నుండి విరాట్ పిలుపు చాలా కేర్లెస్గా వచ్చింది. నాకొక పక్క కోపం బాధ రెండూ వస్తున్నాయి అని చెప్పి ప్లీజ్ నాని బాబు చేసుకుందాం, ఎన్ని రోజులను మాట్లాడుతూ ఉంటాము అన్నాను. నువ్వు చిన్నపిల్లవి కదే అన్నాడు విరాట్. ఒకసారి నన్ను కరెక్ట్గా చూసావా? ఎప్పుడైనా ఐఎమ్ 20 మా, నువ్వు అనుకున్నంత చిన్నపిల్ల నేను కాదు, నాకన్నీ తెలిసిపోయాయి అన్నాను. అన్నీ అంటే అన్నాడు. అన్నీనే అన్నాను. అదే అన్నిలో ఏమేమి ఉన్నాయి అన్నాడు. నువ్వు ఏదో చేస్తున్నావు, రెడీ టు మ్యారీ యూ. నాకు అవన్నీ అవసరం లేదు, నాకు టైం కూడా వద్దు, కావాలంటే ఇప్పుడే వచ్చి తాళి కట్టేసి అన్నాను. ఇంకా చివరిగా, నిజంగా రమ్మంటావా? వచ్చి కట్టేస్తా. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్లు, హల్దీ ఫంక్షన్లు, ఫోటోషూట్లు లేవని ఏడ్చకూడదు అన్నాడు. అవన్నీ నాకేం వద్దు, నువ్వుంటే చాలు నాకు అన్నాను. ఈ జ్ఞానోదయం ఎప్పుడైంది? ఎప్పుడో ఒకసారి అయిందిలే, నాకు టైం కూడా వద్దు, చెప్తున్నాను కదా, నేనే వచ్చి వెంటనే పెళ్లి చేసుకో. నాకు వైఫ్ ఆఫ్ విరాట్ వర్మ కావాలని ఉంది. మ్యారేజ్ చేసుకొని ఏ స్విట్జర్లాండ్కో ప్యారిస్కో హనీమూన్కి పోయేసి వచ్చి మన సొంత హౌస్లో నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్ళొచ్చి నేను ఇంట్లో మెయిడ్స్తో వర్క్ చేయించి నీకోసం వెయిట్ చేస్తూ ఓ 2 hours నిద్రపోతూ 6 monthsలో బేబీ పుట్టి ఎంత బాగుంది కదా లైఫ్. కాబట్టి ప్లీజ్ నాని బాబు చేసుకుందాము అన్నాను. నువ్వు ఇంత బతిమాలాడుతున్నావు కాబట్టి ఓకే చెప్తున్నాలే అన్నాడు విరాట్. థ్యాంక్ యూ మై డియర్ మెంటల్ బేబీ అన్నాడు. అంతే ఇంకా
ఇంకో ఎందుకో ఒక అనుమానం పుట్టుకొచ్చి నిజంగా నువ్వు పొద్దున కాల్ చేయలేదా అని నేను అడిగితే చేశాను అన్నాడు. ఈసారి సింపుల్గా వాట్ చేశావా, మరి ఇందాక అంత ఫోర్స్ కొట్టావు నేను కాదనేసి అంటే. విరాట్ ఎవరి దగ్గర బెండ్ అవ్వడే. నేను చేసుకుందామన్నప్పుడు టైం కావాలి, టైం మిషన్ కావాలి అన్నావు కదా, సో నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే నేను ఒప్పుకున్నాను అన్నమాట. ఫ్యూచర్లో దెప్పి పొడిచే ఛాన్స్ నీకు నువ్వే మిస్ చేసుకున్నావు మ్యాట్. బంగారం, ఇప్పుడు ఎప్పుడైనా అన్నావనుకో నాకు చదువు వేస్ట్ అయింది, లేకపోతే నువ్వే నన్ను రిక్వెస్ట్ చేసి పెళ్ళికి ఒప్పించావు అనే స్కోప్ నీకు ఇవ్వకూడదు కదా. సో ఇప్పుడు ఇదంతా కాల్ రికార్డ్ అయ్యింది. ఎప్పుడైనా నువ్వు అలా అన్నప్పుడు సింపుల్ ఇది చూపించేస్తాను. సో ఇప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేసినట్టు అన్నాడు ఆ మాన్స్టర్. దెబ్బకి ఫ్యూజ్ ఎగిరిపోయి నేను రిక్వెస్ట్ చేసి ఉంటేనే నువ్వు చేసుకున్నావు అన్నాను. సో అది విరాట్ వర్మ అంటే. బుద్ధిగా పోయి ఇందాక నువ్వు చెప్పిన అన్నిలో కొన్ని తెలుసుకొని హ్యాపీగా బజ్జో, డ్రీమ్స్లో మీట్ అవుదాం అని చెప్పి కాల్ కట్ చేస్తున్నాడు. దెబ్బకి నా మైండ్ బ్లూ, బ్లాక్, గ్రీన్, ఎల్లో అన్నీ అయిపోయి ఫ్రీజ్ అయిపోయా. అంటే నేను ఒప్పుకోవట్లేదని రిక్వెస్ట్ చేస్తే ఆయన గారి మేలిగా డౌన్ అవుతుందని రివర్స్లో నాతోనే రిక్వెస్ట్ చేయించుకునేలాగా చేసుకొని ఇప్పుడు నన్ను ఇంత చేస్తాడా విరాట్. ఎంత గట్టిగా ఎంత కసిగా అరుచుకున్నా ఏం లాభం, వినపడుతుందా పెడుతుందా అని నాకు నేనే పెట్టగోడు మీద తల కొట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.